ఎలాగైతే పతంజలి ద్వారా మనం అభ్యాసం వైరాగ్యం కోసం వచ్చామో, భగవద్గీతలో కూడా ఈ రెండు పదాలు వస్తాయి. భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు కృష్ణుని, ఓ కృష్ణ, నా మనసు ఎంతో చంచలంగా ఉంది, ఎక్కడెక్కడికో పోతోంది, దాన్ని నియంత్రించడం, ఈ గాలిని నియంత్రించడం ఎంత కష్టం, అంత కష్టం కదా కృష్ణ అన్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. ఇది అర్జున ఉవాచ. చంచలం హి మనః, ఈ మనసు బాగా చంచలమైనది కదా కృష్ణ, ప్రమాదమైనది, బలవంతమైనది, దృఢమైనది. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం, దాని యొక్క నిగ్రహాన్ని నేను ఏమనుకుంటున్నానంటే, తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. ఈ గాలిని ఎలా బంధించడం ఎంత కష్టమో, ఈ వాయువుని బంధించడం ఎలా కష్టమో అంత కష్టం నేను అనుకుంటున్నాను కృష్ణ అన్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. ఎంతో కష్టం కదా కృష్ణ అన్నాడు. అప్పుడు కృష్ణుడు జవాబు ఇప్పించాడు. మరి ఈ రెండు విషయాల దగ్గరికి వచ్చాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఓ మహాబాహువా, నువ్వు చెప్పింది నిజము, యథార్థము, అసంశయం, ఇంకా డౌట్ లేదు, సంశయం లేదు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, మనసు దుర్నిగ్రహమైనది, చంచలమైనది. ఒప్పుకుంటున్నాడు. అర్జునుడు చెప్పిన దానికి కృష్ణుడు ఒప్పుకుంటున్నాడు. కానీ అన్నాడు, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. కానీ ఓ కుంతీపుత్రుడా, అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల అది సాధింపబడుతుంది అని చెప్పాడు. ఇక్కడ కూడా మళ్ళీ అవే రెండు పదాలు వచ్చాయి, అభ్యాసము, వైరాగ్యము. పతంజలియంలో వచ్చింది, మళ్ళీ భగవద్గీతలో వచ్చింది. ఈరోజు మనం ఈ రెండు విషయాలు తెలుసుకుందాం. అభ్యాసం అంటే ఏమిటి ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసం అంటే ప్రాక్టీస్, రోజు దాన్ని చేయడం అన్నమాట. ఏం చేయాలి రోజు? మరి వైరాగ్యం అంటే ఏమిటి? మన పిఎస్ఎస్ఎం దృష్ట్యా ఈ రెండు పదాలను మనం తెలుసుకుందాం. ఈరోజు ఇది గొప్ప సబ్జెక్ట్ మనకి, అధ్యయన అంశం ఈ రెండు పదాలు, అభ్యాసము మరి వైరాగ్యం. ఏమిటి అభ్యసించాలి? ఏమి కసరత్తు చేయాలా? జిమ్కి వెళ్ళాలా? ఈత కొట్టాలా? కొండలెక్కాలా? ఏం చేయాలి? ఏమిటి ప్రాక్టీస్ చేయాలి? వాట్? ఏమిటి అయ్యా అంటే, మొట్టమొదటి నువ్వు చేయవలసింది యోగంలో ప్రవేశించాలంటే ఫస్ట్ ఏమిటి అభ్యసించాలంటే సజ్జన సాంగత్యం అభ్యసించాలి. సత్యం తెలుసుకుని జనుల దగ్గర నువ్వు వెళ్ళాలి, వాళ్ళతో కూడి ఉండాలి. ఇది అభ్యాసం చేయాలి. ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేయాలి. గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టి పోయినప్పుడు ఆయన సజ్జన సాంగత్యం చేశాడు. ఎంతోమంది 500 మంది గురువుల దగ్గరికి వెళ్ళాడు ఆయన. వాళ్ళు చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. వాళ్ళు చేయవలసిందంతా చెప్పినప్పుడు అన్నీ చేశాడు. 500 సంవత్సరాలు సజ్జన సాంగత్యం చేశాడు ఆయన. ఎక్కడెక్కడికో పోయాడు. బాబు నీ దగ్గర ఏదో ఉంటే నాకు చెప్పు నాయన, నేను వింటాను ఆయన అన్నాడు. సజ్జన సాంగత్యం చేశాడు, దాన్ని అభ్యాసించాడు. దానికోసం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, రాజ్యం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు సజ్జన సాంగత్యం కోసం. వెంటనే తీగ దొరకదు, తీగ దాగితే వెంటనే డొంక కూడా కదలదు. కానీ పరంపరగా తీగ దొరుకుతుంది మనకి, పరంపరగా తీగ దాగితే ఆ డొంక అంతా కదులుతుంది. హఠాత్తుగా ఏది రాదు. ఒకనొక సాధన, ఒక అభ్యాస పరంపర కావాలి. సజ్జన సాంగతి త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని ఆదిశంకరాచార్య వారు చెప్పారు భజగోవిందంలో. 3 లోకాల్లో కూడా నాయన సజ్జన సంగత్యం ద్వారానే నువ్వు భవసాగరాన్ని ఈదుతావని చెప్పేసి. భవసాగరం అంటే దుఃఖసాగరం. ఆ దుఃఖసాగరం మునిగిపోయినప్పుడు ఇంకేమి దారి లేనప్పుడు అతహ యోగానుశాస్త్రం, ఇప్పుడు యోగానికి వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేయాలి? అభ్యాస వైరాగ్యాభ్యాసం తన నిరోధ. మనసు నియంత్రించుకోవాలి. ఎలా నియంత్రించుకోవాలి? అభ్యాసం వల్ల వైరాగ్యాభ్యాసం. అభ్యాసం అంటే ఏమిటి? మొట్టమొదటిలో సజ్జన సాంగత్యము.
ఎవరెవరైతే సజ్జనులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి పోయి నమస్కారం చేసి స్వామీజీ మాకు చెప్పండి అని చెప్పాలి. మేము మీ దగ్గరికి వచ్చాము, మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకున్నాము, మీకేం తెలుసో అది మాకు చెప్పండి అని అడిగినప్పుడు చెప్తారు వాళ్ళు అని చెప్పారు భగవద్గీతలో. మళ్ళీ తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తద్విద్ది, నువ్వు ఏది కావాలనుకున్నావో ఆ చిత్తవృత్తుల విధానము, ఆ చిత్తవృత్తులను నిరోధించే విధానము, తద్విద్ది, దాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఎలా తెలుసుకుంటావు? ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన సరి అయిన ప్రశ్నలు వేసి, సేవయా సేవ చేసి, అప్పుడు ఉపదేక్షంతి తే జ్ఞానం, నీకు వాళ్ళు ఉపదేశిస్తారు. ఏం ఉపదేశిస్తారు? జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఉపదేక్షంతి తే జ్ఞానం, ఎవరు ఉపదేశిస్తారు? జ్ఞానినః అంటే జ్ఞానులు, తత్వదర్శనులు, ఆ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, తత్వాన్ని దర్శించిన వాళ్ళు తత్వదర్శనులు నీకు ఉపదేశిస్తారు. ఎప్పుడు ఉపదేశిస్తారు? నువ్వు పోయి సాష్టాంగ నమస్కారం చేస్తే, ప్రశ్న వేస్తే, సేవ చేస్తే. సాష్టాంగ నమస్కారం ఏంటంటే స అష్ట అంగ, 8 అంగాలు ఉన్నాయి మనకి. ఆ 8 అంగాలతో నమస్కారం చేయాలి. 2 కాళ్ళు, ఒక మొండెము, ఒక తల, 2 చేతులు, 2 + 2 + 2 6 అయ్యాయి. తర్వాత మనస్సు, బుద్ధి 7, 8. స అష్టంగ నమస్కారం అంటే 8 అంగాలతో 2 కాళ్ళు, ఒక మొండెము, 2 చేతులు, ఒక తలకాయ, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కలిపి అష్టాంగాలు అవుతాయి. ఈ అష్టాంగాలతో నమస్కారం చేయాలి ప్రణిపాతన. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన, సరి అయిన ప్రశ్నలు వేయాలి. స్వామీజీ నాకు సత్యం చెప్పండి, మోక్ష మార్గం చెప్పండి, దుఃఖం నివారణ మార్గం చెప్పండి అని అడగాలి. వాడు సంతోషించి కాస్త నువ్వు సేవ చేయించుకుని, నువ్వు సేవ చేస్తే సంతోషించి వీడు నిజంగా అందుకోసం వచ్చాడని వాడు నిర్ధారించుకున్న తర్వాత నీకు ఉపదేశిస్తారు జ్ఞానాన్ని, ఆ విధానాన్ని. కనుక నువ్వు సజ్జన సాంగత్యం అలవాటు చేసుకోవాలి, అభ్యాసం చేయాలి. 2 పదాలు ఉన్నాయి, అభ్యాసము, వైరాగ్యము. అభ్యాసంలో వస్తుంది సజ్జన సాంగత్యము. 2 స్వాధ్యాయము. నీకు సత్యం కావాలనైనా సరే, ఒక యోగి ఆత్మకథ చదువు, యోగానంద పరమహంస పుస్తకం ఒకటి ఉంది, అది చదువు నాయన. అప్పుడు నీకు పిపాస పెరుగుతుంది, నువ్వు ఇంకా సమర్థుడు అవుతావు. అవునా స్వామీజీ, ఆ పుస్తకం చదవాలా? నాకు చదవడం కష్టం కదా అంటే, నువ్వు చదివిన కష్టం కదా, నువ్వు చేసుకోవాలి, చదివి తీరాలి. చదవకపోతే లాభం లేదు. స్వామి రామ లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్ చదువు నాయన. నువ్వు హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, కానీ నువ్వు హిమాలయాల పుస్తకాలు చదువు, వాళ్ళు వెళ్ళిన వాళ్ళ అనుభవాల పుస్తకాలు చదువు. నువ్వు ఆ పుస్తకాలు చదివితే చాలు. టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్ చదువు, ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్ చదువు, కఠోపనిషత్తు చదువు. నచికేతుడు ఏం కోరుకున్నాడు నువ్వు అది చదువు, దాని గురించి తెలుసుకో. స్వాధ్యాయం చేయవయ్యా అని చెప్తారు. పిఎంసి ఆఫీస్కి వెళ్ళు, ఆ పిఎంసి ఆఫీస్కి వెళ్ళి అక్కడ అందరితో పరిచయం చేసుకో. వాడు ఎందుకు పిఎంసి ఆఫీస్లో పనిచేస్తున్నాడు నిస్వార్థంగా చేసుకో. వాళ్ళందరూ సజ్జనులు, అక్కడ వాళ్ళతో సాంగత్యం చేయి, సజ్జన సాంగత్యం చేయి. పిఎంసి చూడు, నువ్వు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడు, అందులో అందరి అనుభవాలు ఉంటాయి. నువ్వు ఇంట్లో కూర్చుని అందరి అనుభవాలు వినొచ్చు, దాని పేరే సజ్జన సాంగత్యం. అది అభ్యాసం చేయబోయ్. ప్రతిరోజు పిఎంసి పెట్టుకుని విన్నాయన, ప్రతిరోజు కఠోపనిషత్తు చదువు నాయన, భగవద్గీత చదువు నాయన. ఎందుకు చదవు? నీకు ఈ పిపాస కావాలంటే, పిపాస నువ్వు అయి తీరాలంటే, నీకు ఆ జ్ఞానం కావాలంటే ఇవన్నీ చేయాల్సిందే, నువ్వు అభ్యాసం చేయాల్సిందే. ఏమిటి అభ్యాసం చేయాలి? సజ్జన సాంగత్యము ప్లస్ స్వాధ్యాయము. తర్వాత ఆచార్య సాంగత్యం చెయ్యి. ఆచార్యులు ఎక్కడ కనబడినా వాళ్ళతో సంగత్యం చేయి. ఎవరి ఆచార్యుడు అంటే, యహ యాచినోతి ఆచరతి ఆచారయతి చ సహ ఆచార్య. ఎవరైతే యాచిస్తాడో, జ్ఞానాన్ని యాచించాడో, నీకన్నా ముందరే ఎన్నో సంవత్సరాల కిందట జ్ఞానాన్ని యాచించాడో, తర్వాత ఆచరతి ఆచరించాడో, ఆచారయతి ఆచరింపజేశాడు అందరి చేత, వాడు ఆచార్యుడు. కనుక అలాంటి ఆచార్యుల సాంగత్యం చేయను ఆయన. ఆచార్య సాంగత్యం ఒక అభ్యాసం చేయను ఆయన. ఒక మనిషి గురువు అయ్యాడు, బాగా సంపాదించాడు, బరువు అయ్యాడు జ్ఞానంతో, ఆ గురువు దగ్గర పో, ఆ గురువు యొక్క సాంగత్యం చేయి, ఆచార్య సాంగత్యం చేయి, నీకు అన్నీ వస్తాయి.
సో అభ్యాసం చేయవయ్యా అంటే ఏమిటి అభ్యాసం చేయాలా? సజ్జన సాంగత్యం చేయి, ఆచార్య సాంగత్యం చేయి. గౌతమ బుద్ధుడు 500 మంది ఆచార్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి వాళ్ళ మాటలు విని తాను ఆచార్యుడయ్యాడు. 6 నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు. ఆ కలిసి ఉండడం నేర్చుకో, సజ్జన సాంగత్యం చెయ్యి, ఆచార్య సాంగత్యం చెయ్యి, స్వాధ్యాయం చెయ్యి. ఇదంతా అభ్యాసం కింద వస్తుంది.